ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన సూళ్లూరుపేటలో వెలసిన ఆ ఆలయానికి తలుపులుండవు. అక్కడ అడుగు పెట్టాలంటే దొంగలకు సైతం గుండెదడ పుడుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మ ఆ ఆలయంలో రాత్రిపూట తిరుగాడుతుందని ఆ ప్రాంత ప్రజల నమ్మకం. ఏ పేరున పిలిచినా, తలచినా, కొలిచినా తన అపార కరుణా కటాక్షాలను భక్తులపై ప్రసరింపజేస్తూ విరాజిల్లుతున్న శ్రీ చెంగాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలేంటో మనము చూద్దాం. ఒకసారి రండి. సూళ్లూరుపేట ప్రాంతాన్ని సుబగిరి అని పిలిచేవారు. గ్రామానికి పశ్చిమాన కాళింగి నది ప్రవహించేది. అప్పట్లో కొందరు పశువుల కాపరులు ఈ నదిలో స్నానాలు చేయడానికి దిగగా వాళ్లలో ఒక యువకుడు సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోయాడు. చనిపోతాడనుకున్న అతడికి నది అడుగున ఓ నల్లరాయి ఆసరా దొరికింది. దాన్ని పట్టుకొని పైకొచ్చాడు. తనను రక్షించిన ఆ నల్లరాతిని తోటి కాపరులకు చూపించేందుకు కూడా బయటకు తీసి ఒడ్డున ఉన్న రావి చెట్టు కింద పడుకోబెట్టినట్లుగా ఉంచాడు. అప్పటికే చీకటి పడ్డంతో కాపరులంతా రాయిని అక్కడే ఉంచి వెళ్లిపోయారు. మర్నాడు వచ్చి చూస్తే పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిల్చొని ఉంది. అది రాయి కాదు, ఒక శ్రీమూర్తి విగ్రహం. మహిషాసుర మర్దనిలా ఉన్న ఆ విగ్రహాన్ని ఊరి పెరుమోరల్లోంచి కూడా గ్రామంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు గ్రామ పెద్దలు. కానీ విగ్రహం అంగుళం కూడా కదలలేదు. దీంతో ఆ రోజు తమ ప్రయత్నాన్ని విరమించుకొని వెనక్కు వెళ్లారు. అదే రోజు రాత్రి అమ్మవారు ఊరి పెద్దలకు కలలో కనిపించి తనను అక్కడి నుంచి తొలగించవద్దని చెప్పిందట. దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి తాటాకులతో గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు గ్రామస్తులు. అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉంటుంది కాబట్టి తెనాల్కి అమ్మవారు అని పిలుస్తారు. తేన్ అంటే తమిళంలో దక్షిణం అని అర్థం. కొంతకాలానికి ఆలయం నిర్మించిన గ్రామస్తులు గుడికి తలుపులు పెట్టాలని అందుకు సంబంధించిన చెక్క తెచ్చి గుడి దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గర పెట్టారు. ఆనాటి రాత్రి గ్రామ పెద్దకు అమ్మవారు కలలో కనిపించి తన గుడికి ఎలాంటి తలుపులు పెట్టవద్దని, భక్తులు ఎప్పుడైనా వచ్చి తనను దర్శనం చేసుకోవచ్చని చెప్పిందట. మన్నాడు గుడి దగ్గరకు వెళ్లి చూస్తే చెక్కలో నుండి మొక్కలు మొల్చాయట. అందుకే అమ్మవారి గుడికి తలుపులు పెట్టలేదు. భక్తులు 24 గంటలు అమ్మవారిని దర్శించుకోవచ్చు.
ఇక్కడున్న తెల్ల మద్ది చెట్టును చెంగాళమ్మ చెట్టు అని పిలుస్తారు. వివాహితలు ఈ చెట్టుకు తమ చీర చెంగును కడితే సంతానం కలుగుతుందని, విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు భక్తులు. ఆలయంలో అమ్మవారికి కుడివైపున గణపతి, ఎడమవైపున వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇంకా నాగదేవతలు, అభయాంజనేయ స్వామి కూడా ఉన్నారు. రోజు వేలాది మంది అమ్మవారి దర్శనానికి వస్తారు. శ్రీహరికోట నుంచి ఏ రాకెట్ ప్రయోగం జరిగినా ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇస్రో ప్రయోగించే రాకెట్ నమూనాను అమ్మవారి పాదాల ముందుంచి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి తిరునాళ్ల నిర్వహిస్తారు. జాతర సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అమ్మవారి ప్రతిమ కాళింగి నదిలో సుడిగుండాల్లో దొరికింది కాబట్టి ఆమెకు ఏటా సుడుల ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారి గుడి ముందు పెదమానుతో 3 సార్లు తిప్పుతారు. 3 రోజుల పాటు సుడుల ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం పేరు మీదగానే ఈ ఊరికి సూళ్లూరుపేట అని పేరొచ్చింది.